అరెస్టులు జరుగుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేసిన వారిని వరుసగా అరెస్ట్ చేస్తున్నారు అధికారులు. నిన్నటి నుంచి పలువురు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తులో స్పీడ్ కూడా పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న అటాక్ జరిగింది. ఆ కేసుకి సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 4 బృందాల్ని రంగంలోకి దించి నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ఆ రోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది పసిగట్టిన కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు త్వరలోనే గుంటూరు, విజయవాడ, మంగళగిరికి చెందిన కొందరు స్థానిక వైసీపీ నేతల్ని కూడా విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన చైతన్యకి ఎవరు సహకరించారు, రౌడీ షీటర్ల ప్రమేయం కూడా ఈ దాడిలో గుర్తించిన నేపథ్యంలో వాళ్ళంతా ఎలా అటాక్ చేయడానికి వచ్చారు? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దీని వెనక కుట్ర ఎవరిది అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. నిందితులు ఆ రోజు ఎవరి కార్లలో వచ్చారు, వారికి సహకరించింది ఎవరు, ఇలా అన్ని అంశాల మీద పోలీసులు ఫోకస్ పెట్టారు.